నమస్తే, నేను మీ జాడే లక్ష్మణ్. రోజు రోజుకు విలేకరులపై బెదిరింపు కాల్స్ కావచ్చు, దాడులు కావచ్చు, ఏమాత్రం తగ్గట్లేదండి. ఈరోజు నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండల్ నిఘా పత్రిక విలేకరుపై బెదిరింపు కాల్స్ వచ్చాయట. తను ఇప్పుడే నాకు వాట్సాప్లో పిక్స్ పెట్టాడు. తను రాసిన వార్త ఏంది, దేనికోసం ఒక్కసారి మీరు చూడండి మిత్రులారా. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. కల్తీ కళ్ళు ఆరోగ్యానికి చిల్లు. లోకేశ్వర్ మండల్ రెచ్చిపోతున్న కల్తీ కళ్ళు మాఫియా. ఒకే లైసెన్స్ రెండు మూడు దుకాణాలు. నిద్రమత్తులు ఎక్సైజ్ అధికారులు అని ఉన్న వాస్తవమే రాశారు. ఒక విలేకరి ఇలా రాయడం తప్పు కాదండి. డేర్నెస్గా రాస్తున్నారంటే అసలైన రిపోర్టర్ ఆయన ఎందుకు రాశారు, ఈ న్యూస్ ఎందుకు రాశారని బెదిరింపు కాల్స్ వచ్చాయట. చంపేస్తా అని చెప్తున్నానట. మరి ఎవరో కూడా నాకు తెలియదు. తను వాయిస్ రికార్డ్ పెట్టడం జరిగింది. తనతో ఒకసారి మాట్లాడడానికి మనం ట్రై చేద్దాం. అసలు తనను ఫోన్ కలిపితే ఒకసారి మనకు క్లారిటీగా తను చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి, తనతో ఒకసారి మాట్లాడదాం మనం. ఏంది అసలైన కథ ఏంది, ఎందుకు ఇంత బెదిరింపు కాల్ చేస్తున్నారు, ఒకసారి తనకు మాట్లాడదాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో గణేష్, చెప్పండి. ఏమైంది అసలు? వాయిస్ రికార్డ్ పెట్టారు, మీ ఫొటోస్ పెట్టారు, అది అసలు ఏంటి? ఎవరు బెదిరింపు కాల్స్ ఇస్తున్నారు? అసలైన కారణం ఏంది అసలు? ఏం లేదు, నిఘా పేపర్ రిపోర్టర్ గా మనం లోకేశ్వర మండలంలో వర్క్ చేస్తున్నాం. ఓకే. అయితే ఇటీవల కొన్ని వార్తా కథనాల వల్ల అతను నాకు బెదిరింపు కాల్ చేయడం జరిగింది. ఎవరు? ముత్తగౌడ్ అని రాజుల మాజీ సర్పంచ్. ఓకే. మాజీ సర్పంచ్ ముత్తగౌడ్. ఓకే. మరి కాంగ్రెస్ పార్టీ అండదండలు చూసుకున్నా, మరి మాజీ ఎమ్మెల్యే అండదండలు చూసుకున్నా, ఏం చూసుకున్నా తెలియదు కానీ ఏం చేస్తావో చేసుకోరా, నీ నెక్స్ట్ సండే రాకంటే నేను కథం చేస్తా అని చెప్పేసి చాలా బెదిరింపు కాళ్ళు చేస్తున్నాడు, డిఫరెంట్ నంబర్లతోని. బెదిరింపు అంటే నెక్స్ట్ సండే వరకు నీకు డెత్ ఉంటది అన్నట్టు మాట్లాడుతున్నాడు. అట్లా ఎప్పుడు కాల్ ఎప్పుడు వచ్చింది? ఇది కాలు మధ్యాహ్నం అట్లా వచ్చింది ఒకటి, మళ్ళా మొన్న ఒకటి వచ్చింది. మొన్న ఒకటి రాసిన ఉంటే మొన్న ఒకటి వచ్చింది, మళ్ళీ ఈఎల్ ఒకటి ప్లే అయింది. ఈఎల్ది రెండు అనేసరికంటే తట్టుకోలేకపోయింది అతను కూడా గౌడే కదా. అయితే ఈ గౌండ్ల సంఘంకు ఆయన అధ్యక్షుడు అన్నట్టు. ఈ కల్తీ కళ్ళు అమ్మే వ్యక్తులకు ఈయన అధ్యక్షుడు. ఓకే 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 ఓకే. అతనే రాజురా మాజీ సర్పంచ్ ముత్తగౌడ్. ఓకే 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 ఓకే. అయితే అతను ఇక ఎవరితో ఏం కాదని చెప్పేసి విచ్చలవిడిగా అమ్ముతున్నారు అని చెప్పేసి మనం వార్తా కథనాలు రాయడంతో అది తట్టుకోలేకపోయింది. అతనికి ఎవరు ఫోన్ చేయలే గాని అతను ఫోన్ చేసి ఏం సంగతి రా, నీ సంగతి ఏంది, అసలు నీకు ఉండాలని ఉందా లేదా, అసలు ఏమనుకుంటున్నావు ఇట్లా. అమ్మో, అలా కూడా మాట్లాడుతున్నాడా? మన ప్రూఫ్ ఉన్నాయి కదా మన దగ్గర, ఏమైనా ప్రూఫ్ ఉన్నాయి? మరి అన్ని ఉన్నాయి అన్న, అన్ని ఉన్నాయి. ప్రూఫ్ లేని ఎట్లుంటది అన్న? ప్రూఫ్ ఉంటాయి. ఒక గౌడు అయ్యండి, డబ్బులు అడగడానికి ఫోన్ చేసినావా, నాకే ఉల్టా డబ్బులు అడగడానికి ఫోన్ చేసినావా అంటాడు వాడు ఫోన్ చేసి. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ న్యూస్ రాయకుంటే గణేష్ గుడ్ వితౌట్ రెస్పెక్ట్, మొత్తం వితౌట్ రెస్పెక్ట్. వాడు ఏం మాట్లాడుతూ ఆయనకి తెలాలి, దేవుడికి తెలాలి. ఆయన ఏం చూసుకుంటే ఎగురుతుండో అది కూడా తెలియదు మనకి. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం ఆ దుర్భాషలు. ఎవరు ఎంత ఉన్నా కానీ కనీసం ఒక విలేకరునికి ఇచ్చే గౌరవం విలేకరికి ఇవ్వాలి కదా. నువ్వు ఏ పేపర్ లో పనిచేస్తున్నావు అని అడుగుతుడు ఆయన. నేను గతంలో చేసిన పత్రిక తెలుసు ఆయనకు, అవన్నీ తెలుసు. అయినా కూడా ఫిర్బి ఇంకా వేరే సర్పంచులకు ఫోన్లు చేసి, మధ్యవర్తులకు ఫోన్లు చేసి, మధ్యవర్తులతో ఫోన్లు మాట్లాడిపిస్తున్నాడు. సరే మరి డిలీట్ చేయమను, గ్రూపుల నుండి తీసేయమను, వార్తను డిలీట్ చేయమను. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. నేనన్నా ఈ గ్రూపుల నుండి ఏం డిలీట్ కావదు.
మనది జీవన్ టీవీ అని ఒక న్యూస్ ఛానల్ ఉంటది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉంది మన ఛానల్ కూడా. ఓకే. దాంట్లో కూడా అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేస్తే కూడా దాని వల్ల కూడా ఎఫెక్ట్ వచ్చింది అతని. ఆల్రెడీ సీమేడకు ట్విట్టర్ లో మిత్రుడు మన జాకీర్ భాయ్ మామడ నుండి అతను సపోర్ట్ చేశాడు. ఓకే. ఆల్రెడీ ఎస్పీ మేడం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రేపు నేను పొద్దున వెళ్ళిన తర్వాత కంప్లైంట్ చేయడం జరుగుతుంది. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ నుంచి రిటర్న్ వెళ్తున్నాను ఇంటికి. వెళ్ళిన తర్వాత రేపు ఖచ్చితంగా లోకేశ్వరం పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు ఖచ్చితంగా చేస్తాను. చెయ్యాలి కదా. ఇప్పుడు వార్త మనం ఏదైతే రాసినామో, నువ్వే కాదు గణేష్, చాలా మంది ఇక్కడ రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళు ఉన్న వాస్తవాలే రాస్తారు. ఇప్పుడు మీకు మీరు రాసింది ప్రూఫ్ ఉంది కాబట్టి రాశారు కదా మీరు. లేని ఎందుకు రాసాము? అదే అదే అది నిజం నిర్భయంగా జరిగింది కాబట్టి రాసినాము. ఈ నిజం ఎవడైతే రాస్తుండో వాని పైన వీళ్ళు కక్షపూరిత ఇట్లాంటి వ్యాఖ్యలు గాని ఇట్లాంటి దాడులు గాని చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అంతే, ఏం లేదు. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, అంటే ప్రతి ఒక్క విలేకరులు మేము చెప్పిన మాటలు వినాలని చెప్తున్నారా? ఇక వాళ్ళు చెప్పింది వినాలి, ఇక వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పింది రాయాలి, లేకపోతే బతుకం అన్నట్టు. అందరు అలాగే ఉంటారా అబ్బా గణేష్? అందరు అలాగే ఉంటారా? ఉండరు కదా, మనలాంటి వాళ్ళు కూడా కొందరు ఉండవచ్చు అందులో. నిజం నిర్భయంగా రాయడానికి ముందుకొచ్చే వాళ్ళు కొందరు ఉండొచ్చు కదా. ఈ కల్తీ కళ్ళు గురించి కూడా నిజం చెప్తున్నా, నాకు కూడా చాలా మంది కాల్స్ చేయడం జరిగింది అబ్బా. ఇది ఏంటంటే నా దగ్గర ప్రూఫ్ లేకపోయింది, కానీ ఏంటంటే మీరు లైవ్ లో మాట్లాడతారంటే భయపడుతున్నారు. లేదు సార్, మరి లైవ్ లో మాట్లాడితే వాళ్ళు ఏంటంటే మొన్న రీసెంట్ గా కూడా ఒక లేడీ ఫోన్ చేసింది నాకు, మన డిస్ట్రిక్ట్ నుంచి. తాగొచ్చి కొట్టడం. అయితే వాళ్ళు ఏంటంటే, సార్ ప్రతిరోజు దానికి బానిసై చాలా ఆరోగ్యం క్షీణించిపోతుంది, మీరే చెప్పండి, ఏదో దీనిపైన ఒక వీడియో చేయండి అంటే, నాకేంటంటే ప్రూఫ్ లేనిది మనం చేయలేమబ్బా ఒకటి. అయితే రీసెంట్లీగా మా పెదనాన్న కొడుకి అతను తిరుపతి వెళ్ళిండు, అంటే దీనికి బానిసై. ఓకే. తిరుపతి వెళ్తే అక్కడ పడిపోవడం జరిగింది. శబరిమల పోయి తిరుపతి కాణిపాకం దగ్గర పడిపోయాడు. మొత్తం పిచ్చి మెంటల్ అయిపోయాడు ఇక ఇది లేక, క్లోరోఫామ్ ఇది లేక. అంటే దీంట్లో కల్తీ కళ్ళు అని చెప్తున్నారు కదా, మన దగ్గర మీకు ప్రూఫ్, తెలిసిన ప్రూఫ్ అసలు ఏం కలుపుతున్నారంటే ఏం చెప్తారు మీరు? దాంట్లో నిద్ర మాత్రలు కూడా కలుపుతారు. అట్లా కూడా ఉంటది? అవును, నిద్ర మాత్రలు కలుపుతారు, అన్ని కలుపుతారు. ఇవన్నీ నిర్భయంగా మనం ప్రశ్నించేసరికి వాళ్ళకు మండి, ఈయన ఎలాగైనా ఈడు ఏమైనా వేస్తే మళ్ళీ ఇంకేమైనా ఇంకా బయట పెడతాడేమో అనే ఉద్దేశంతో ఈయన ఏమైనా వేస్తే కరెక్ట్ ఉంటది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం, అంతే, ఏం కాదు. నేను కూడా రేపు పొద్దున ఫిర్యాదు చేస్తే రేపు ఆల్రెడీ కలెక్టర్ కూడా కలుస్తానని అనుకుంటున్నా. కలెక్టర్ మేడం గానీ మన ఎస్పీ జానకి షర్మిల మేడం కు గానీ ఆశ్రయించడం జరుగుతుంది. కొంచెం మనకు ప్రొటెక్షన్ కూడా ఉంటది, ఎందుకంటే మనం ఏ నైట్ అంటే ఆ నైట్ వస్తాం, మనం ఎప్పుడంటే అప్పుడు తిరుగుతాం. రిపోర్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా తిరగాల్సిందే కదా. నువ్వు సార్ అలా చూసుకుందాం, ఏం చేస్తావో చేసుకుందాం, నువ్వు ఇట్లా లోసర నుంచి ఇట్లా ఇంటికి పోతావో నాకు తెలుసు, ఇట్లా కూడా నీ రూట్ మ్యాప్ మొత్తం నా దగ్గర ఉంటది, అట్లా బెదిరిస్తున్నా. కాదు గణేష్, అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. మాలాంటి సోషల్ మీడియా కావచ్చు, మాలాంటి కళాకారులు కావచ్చు, మాలాంటి నిరుద్యోగ యువత కావచ్చు, మాలాంటి ఉద్యమకారులు కావచ్చు, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. కావాలంటే మీ గ్రామానికి రావడానికి కూడా ట్రై చేస్తాం. ఖచ్చితంగా నువ్వు ఇలాగే ఉన్నది వాస్తవంగా రాయి. ఏదైతే మీకు ఖచ్చితంగా సమస్య వచ్చిందో, అన్న మాకు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా అన్యాయంపై ప్రశ్నించి ఉండు. ఖచ్చితంగా మీకు మా మద్దతు అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఎవరైతే ఆయన చేస్తున్న పనికి ఖచ్చితంగా నువ్వే కాదు, మన టోటల్ గా తెలంగాణలోని అన్ని మీడియాలు కూడా ఇది ఖచ్చితంగా వైరల్ అయ్యేటట్టు మనం చేద్దాం. ఇంకా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నీకు మద్దతు ఉండాలి. నువ్వు ఖచ్చితంగా ఏదైతే రాస్తున్నావో, నువ్వు నిజంగా చెప్తున్నా కదా, సెల్యూట్ కొడుతున్నా. ఒక విలేకరిగా నేను 100% చెప్తున్నా, కానీ ఒక నేను ఉద్యమ కళాకారుడుగా చెప్తున్నా. నువ్వు చాలా గ్రేట్, నిజంగా చెప్తున్నారు కదా గణేష్, నువ్వు చాలా చాలా గ్రేట్. అంత డేర్నెస్ గా రాసి కూడా నీకు బెదిరింపు కాల్స్ వస్తే నువ్వు ఏమాత్రం భయపడకుండా, ఇది సెకండ్ టైం ఫోన్, ఇది థర్డ్ టైం ఫోనా? థర్డ్ టైం. అంటే నువ్వు చెప్పినట్టు వినాలి, లేకపోతే నిన్ను లేపేస్తాం, చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటు. భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒకవేళ ఇంకా మనం 4th ఫోన్ వచ్చిందనుకో, మా విలేకరులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, మా కళాకారులు కావచ్చు, బరాబర్ మీ ఊరికి దిగుతాం. డప్పు గోసి కొట్టేసుకుని మరొక ఖచ్చితంగా మేము మీకు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇస్తాం అబ్బా.
నువ్వు ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు రాయి. వాస్తవాలుగానే రాశానన్నయ్య, తప్పుడు వార్తలు రాయగలను. వాస్తవాలుగానే రాశాను. నాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు లక్ష్మణ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము ఏమైనా చేయగలుగుతాం అన్న. ఏం మీలాంటి వాళ్ళ సపోర్ట్ లేకుంటే కూడా ఏం చేయలేము. ఇప్పుడు మా ఆఫీస్ సపోర్ట్ ఉంది, మీ సపోర్ట్, అందరు సపోర్ట్ చేయబట్టి ఇప్పుడు 7 వరకు రాగలిగినాం. ఇక నుండి ఏమైనా జరిగినా, ఇప్పుడు మనకి ఏదైనా అని జరిగినప్పుడు టోటల్ ఫ్యామిలీ రోడ్ మీద పడిపోయినప్పుడు ఎవరు బాధ్యులు కాదు. కానీ పత్రిక యాజమాన్యం కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంటది. కాబట్టి కొన్ని సార్లు ఏమనిపిస్తుంది అంటే దీని మీద అంటే అది వేరనిపిస్తుంది అట్లా ఈ బెదిరింపు కాలం వల్ల. లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అసలు జర్నలిజం అంటే ఏంది? మనం ఖచ్చితంగా ఉన్నది వాస్తవమే రాయాలి. వాడు మనకు కాల్ చేస్తాడు. 100% చెప్తున్నా అబ్బా, నేను చెప్తున్నా. పన్నున్న చెట్టుకే గణేష్ ఒకటి వినండి, పన్నున్న చెట్లకే పన్ను అంటే కర్రలు కావచ్చు, బండ్లు కొడుతారు అన్నట్టు. వాళ్ళు ఎవరైతే చెట్టుకు కాయలు కాస్తాయో దానికే బండలతో కొడతారు. పన్నున్న చెట్టుకి ఎవరు కొడతారు అబ్బా చెప్పు? కొట్టరు. కానీ ఇది ఎంతవరకు సమన్యాసం చెప్పండి అన్నారు. ఇప్పుడు మనమేమో ఉన్నది ఉన్నట్టు రాయడం వల్ల వానికేమో వాళ్ళదేదో గొప్ప మునిగిపోయినట్టు. ఇప్పుడు జనాల మేలు కోసం రాసింది మనం కాదు. కళ్ళు, చెట్ల కళ్ళు అంటే చాలా ప్యూర్, ఆరోగ్యానికి మంచిది. దీనికి అందరు ఖచ్చితంగా ఎందుకోసం అంటే ఒక దాంతోని చాలా మంది తాగి చాలా ఆరోగ్యంగా ఉంటారు కల్తీ కళ్ళుతోని, సారీ మన చెట్ల కళ్ళతోని. దానికి ఇప్పుడు ఎగ్జామ్ చాలా మంది ఇక్కడ నుంచి పట్టణాల నుంచి కూడా పల్లెటూరుకు వచ్చి తాగుతారు అబ్బా చెట్ల కళ్ళు. నేను చాలా సార్లు దాని మీద కథనాలు రాయడం జరిగింది. ఆ కథనాలు కూడా మీకు పంపించమంటే కూడా పంపిస్తాను. నేను చాలా సార్లు ఆ చెట్ల కళ్ళు తాగితే ఏం అంటే ఫైనల్ గా మీ తరపు నుంచి ఈ చెట్ల కళ్ళుపై తాగడం మంచిదంటారా వద్దంటారా? చెట్ల కళ్ళు చాలా మంచిది, తాగొచ్చు. మరి ఇది కల్తీ కళ్ళు తాగొద్దు. మరి ఎట్లా డిఫరెంట్ ఎట్లా తెలుస్తుంది అబ్బా? ఏమున్నది, దాంట్లో మందు ఉండదు, దీంట్లో మందు ఉంటది, అంతే తేడానా? దీంట్లో నిద్ర మాత్రలు ఉంటాయి, నిద్ర వస్తుంది తాగితే. దాంట్లో నిద్ర మాత్రలు ఉంటాయి. వీళ్ళకి నిద్ర మాత్రలు ఎవరు తెచ్చిస్తున్నాడో తెలియదు. అది కూడా ఏ మెడికల్ సపోర్ట్ చేస్తున్నాడో తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి అన్నయ్య, చాలా అంటే చాలా. వీళ్ళందరినీ ఎదుర్కోవాలనుకుంటే ఇప్పుడు మండలానికి మనం డైలీ పోతాం, వస్తాం. రాకపోకలల్లా ఏమన్నా జరగానికి అనే ఉద్దేశంతో మనం రేపు పొద్దున కంప్లైంట్ చేయడం జరుగుతుంది. 100% చేస్తాం. చేయండి, ఖచ్చితంగా చేయండి. మా మద్దతు కూడా ఉండబోతుంది. ఇదే కాదు, ఒకవేళ మీకు 4వ కాల్ వస్తే కూడా మళ్ళీ రేపు ఎల్లుండే మేము కూడా దిగుతాం అక్కడ. ఓకే, మీ సపోర్ట్ అయితే తప్పకుండా ఖచ్చితంగా గణేష్, మా సపోర్ట్ ఎప్పుడు ఎల్లప్పుడు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఉండబోతుంది. నువ్వు ఉన్న వాస్తవాలే న్యూస్ రాస్తూ ఉంటే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, 100% అన్నా. నేను ఉన్నది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా కాదు, ఉన్నది ఉన్నట్టుగా రాయడం. ఓకే, అది నా వృత్తి. ఓకే. కానీ ఇక్కడ నుంచి కాల్స్ వచ్చినవి ఖచ్చితంగా మరి మాత్రం రికార్డింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మన సమాజానికి అందరికి తెలియజేయాలి. ఆ బెదిరింపు కాల్స్ కావచ్చు, ఈ మందు దుకాణాల గురించి కావచ్చు, ఈ కల్తీ కళ్ళు గురించి కావచ్చు, మన ప్రజల్లో అవగాహన తీసుకోవడానికి కూడా మనం ఖచ్చితంగా వెళ్దాం. తీసుకుందాం. మన దగ్గర ఎవిడెన్స్ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంటాయి. ఎవిడెన్స్ ప్రకారం మనం ఎట్లా మూవ్ అయిదాము, ఏం కథ, ఇది మొత్తం అదంతా ప్రాసెస్ చేసేసుకుంటా నేను. ఏంటంటే ఈ బెదిరింపు కాల్ వల్ల ఇంటర్లు డిస్టర్బ్ అవుతున్నారు పాపం. ఏంటంటే వాళ్ళకు కూడా చాలా బాధ పెట్టిన అవుతున్నారు. అట్లా ఇంటర్లు ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నారు. భయపడతారు కదా ఎవరైనా విలేజ్ అన్నప్పుడు, అది భయపడతారు, కామన్ అది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్ళకుండా ఉండలేదు అంటే ఉండలేము మనం. మన వృత్తిని మనం పోవాలి, ఫోటో కొట్టుకోవాలి, రావాలి. అంతే. ఏదో అధికార పార్టీలో ఉన్నా అని చెప్పేసి విరవీగడం తప్ప దాని వల్ల వానికి వచ్చే షోకి ఏం లేదు. పార్టీలు ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు నేను చెప్తున్నా గణేష్, ఏ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ ని తరిమి కొట్టే వరకు నిద్రపోలే. ఒకవేళ కాంగ్రెస్ కూడా ఇలాంటి ఇంకా ఆయనకు సపోర్ట్ ఉందంటే ఆయన ఎవరైనా ఉండని, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన పార్టీతో సంబంధం లేదు. నువ్వు ఉన్నావా, ప్రజల వైపు ఉన్నావా, అయితే మా మద్దతు నీకే. 100% చెప్తున్నా, ప్రజల వైపు ఉంటే ఖచ్చితంగా మా మద్దతు నీకే. ఆ పార్టీ ఈ పార్టీ లీడర్ మనకు సంబంధం లేదు. మీరు ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేస్తా ఉండు, ఖచ్చితంగా మా మద్దతు మీకు ఇస్తాం. మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళకి వచ్చి ఒకసారి
మీరు వాయిస్ తీసుకోండి. తీసుకుంటా, ఖచ్చితంగా ఇస్తా. బానిస అవుతున్నారంటే ఒక కొండగట్టు వెములవాడ టూర్ పోవడానికి భయపడుతున్నారు వీళ్ళు. అది లేకుంటే ఉండలేకపోతున్నారు అంత ఘోరంగా. అంటే ఒక 2 రోజులు బంద్ ఉంచారు అనుకో, పడిపోవడము, పిచ్చి పిచ్చిగా, అంటే మెంటల్ అయిపోవడం అంతే. ఓకే ఓకే. రీసెంట్లీ మా చిన్నాన్న కొడుకుని తెచ్చినాం మేము కాణిపాకం నుంచి, తిరుపతి నుంచి. ఓకే ఓకే ఓకే. నేను మా గ్రామ సర్పంచ్ కలిసి అదే గౌడు, ఇప్పుడు మా విలేజ్ లో అమ్ముతున్న గౌడు రాజాగౌడ్ అని, అతని వెహికల్ తీసుకుపోయి అదే కళ్ళు ఆపితేనే సెట్ అయ్యారు. అప్పటి వరకు అంతే ఒర్రుడు, అదే పిచ్చి వాగుడు, అదే చేసారు. ఓకే ఓకే గణేష్, ఖచ్చితంగా మా మద్దతు అయితే ఉండబోతుంది. నువ్వు క్వశ్చన్ చేస్తూనే ఉండు, మళ్ళీ అప్డేట్ మాకు ఇస్తూ ఉండు. ఓకేనా? మీ సపోర్ట్ మాకు ఉన్నంత వరకు మాకు ఏం కాదని మేము ఆశిస్తున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ వెల్కమ్ అబ్బా, వెల్కమ్. ఓకే ఓకే ఓకే. ఇదే అండి పరిస్థితి. దయచేసి మిత్రులారా, చూస్తున్న వ్యూవర్స్ కావచ్చు, మరి సోషల్ మీడియా కావచ్చు, మరి పత్రికా విలేకరులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, దీనిపై ఖచ్చితంగా ఒకసారి లోకేశ్వర మండలికి వెళ్ళండి. దయచేసి దీనిపై ఖచ్చితంగా ఎవరైతే బెదిరిపిస్తున్నారో, ఈ రోజు గణేష్ పైన జరుగుతున్న అన్యాయం కావచ్చు, రేపు ఇదే అన్యాయం మన పైన జరగచ్చు. దయచేసి ప్రతి ఒక్క విలేకరులు అక్కడ వెళ్ళి ఖచ్చితంగా ఎవరైతే తను అన్నాడో ముద్దాగొడానికైనా తన దగ్గర వెళ్ళి ఒకసారి మీరు లోగో పెట్టి ఖచ్చితంగా ఆయన క్వశ్చన్ చేయండి. ఇది చాలా అవసరం. సమాజానికి మీరు ఏది న్యూస్ చేసినా మంచి చేయాలి. మన ప్రజల వైపే ఉందాం, ప్రజల వైపు కోసం ప్రశ్నిద్దాం, ప్రజల వైపే మన కలం తీసుకొని గొంతెత్తుద్దాం. దయచేసి మరొకసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా కళ్ళు తాగేటప్పుడు ఒక్కసారి మీరు గమనించండి అమ్మా. దయచేసి మరొకసారి చెప్తున్నా, కల్తీ కళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదు, చాలా చెడ్డది. ఇది క్లారిటీగా తెలుసు. అదే చెట్ల కళ్ళు మంచిదని చెప్తున్నారు. ఇది నేనుగా చెప్పేది, గణేష్ స్పష్టంగా చెప్తున్నారు. మరి అందరికీ తెలిసిన విషయమే. మీరు మరొకసారి చెప్తున్నా, మీరు దయచేసి లోసరా మండలంలో అక్కడ జరుగుతున్న మాఫియాపై ప్రతి ఒక్కరు రిపోర్టర్లు వెళ్ళండి. ఆ గణేష్ ని ఫస్ట్ మద్దతు ఇవ్వండి. మిత్రులారా, ఏదైతే తను ఉందో నిఘా దినపత్రిక రిపోర్టర్ కి అందరు మనం మద్దతు ఇద్దాం. ఖచ్చితంగా తను రేపు పోలీస్ స్టేషన్ వెళ్తున్నాడట. రెండుండి కూడా నేను 2-3 డేస్ అక్కడ రావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. మీరందరూ కూడా మనం వెళ్ళి ఖచ్చితంగా ఆయన మనం అండదండగా ఉందాం, ఆయనకు ధైర్యాన్ని ఇద్దాం. చూస్తూనే ఉండండి. కెమెరామా సతీష్తో నేను మీ జాడి లక్ష్మణ్.